మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన పోక్సో కేసు కొట్టేయాలని పిటిషన్ కోరారు. ఈ పిటిషన్ ఈ నెల 14న వెకేషన్ బెంచ్లో విచారణకు రానుంది. తన కుమార్తెను వేధిస్తున్నారంటూ 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదుపై పేట్ బషీరాబాద్ పిఎస్లో కేసు నమోదైంది. అయితే బాలిక ఆమె తల్లి డబ్బు కోసం బెదిరిస్తున్నారని కరీంనగర్ పోలీసులకు భగీరథ్ ఫిర్యాదు చేయడంతో దీనిపైన కేసు రిజిస్టర్ అయింది. మా కరెస్పాండెంట్ నాగేంద్ర పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, దీనిపైన ఎటువంటి విచారణ జరగనుంది? ఒకవైపు ఏమో బాలిక కానీ బాలిక తల్లి కానీ డబ్బుల కోసమే వేధిస్తున్నారని చెప్పేసి భగీరథ మాట్లాడితే, లేదు ఇదంతా జరిగింది, మా స్టేట్మెంట్ కూడా రికార్డ్ అవుతుంది అనే నేపథ్యంలో దీనిపైన ఎటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది రేపు కూడా? థ్యాంక్ యూ శ్రీదేవి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పైన నమోదైనటువంటి పోక్సో కేసుకి సంబంధించినటువంటి అంశం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం బండి భగీరథ్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా ఒకవైపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే, మరొక వైపు బండి భగీరథ్ కొద్దిసేపటి క్రితమే హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఆయన ఈరోజు హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పేట్ బషీరాబాద్లో నమోదైనటువంటి పోక్సో కేసుకు సంబంధించినటువంటి అంశం పైన బీజేపీ నేతలు కానీ అదేవిధంగా బండి సంజయ్ కానీ కావాలనే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నా కుమారుడి పైన హనీ ట్రాప్ చేశారు, హనీ ట్రాప్ చేసి నా కుమారుడిని దీంట్లో ఇరికించారనేటటువంటి కోణంలో బండి సంజయ్ ఈ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు పేట్ బషీరాబాద్ పిఎస్లో కేసు నమోదు చేసిన తర్వాత ఇప్పటికే ఒకవైపు బాధితురాలితో పాటు బాధితురాలి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేశారు. కానీ ఇది మనం చెప్పుకున్నదంతా కూడా ఏదైతే ప్రధాని మోడీ పర్యటనకు రాకముందు జరిగినటువంటి అంశం. దీంతో ముఖ్యంగా మోదీ పర్యటనతో ఈ కేసు కాస్త సైలెంట్ అయింది. ముఖ్యంగా మోదీ పర్యటన కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఈ ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కానీ అదేవిధంగా ఇతర పార్టీలు కానీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ కేసు పైన సీఎం రేవంత్ రెడ్డి కూడా వెంటనే స్పందించడం జరిగింది. దీనిపైన ప్రత్యేక బృందం ముఖ్యంగా సిట్ను కూడా ఏర్పాటు చేశారు. వెంటనే ఆగా మేఘాల మీద ఈ సిట్ కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మరొకసారి సిట్ ఆధ్వర్యంలో ఒక మహిళా ఐపీఎస్, చాలా సున్నితమైనటువంటి కేసు కాబట్టి ఒక మహిళా ఐపీఎస్ ఆధ్వర్యంలో ఈ సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ ఆధ్వర్యంలో మరొకసారి పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు పోలీస్ అధికారులంతా కూడా ఈ సిట్ బృందం అంతా కూడా సిద్ధమవుతుంది. మరొకసారి బాధితురాలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ని రికార్డ్ చేయడంతో పాటు అదేవిధంగా బాధితురాలి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయబోతుంది. అసలు ఈ కేసుకు సంబంధించి ఏం జరిగింది, అసలు బండి భగీరథ్కి ఈ కుటుంబ సభ్యులకి ఎప్పటి నుంచి స్నేహపూరితమైనటువంటి స్నేహం ఉంది, అదేవిధంగా వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసారు అన్న దానిపైన పూర్తిగా ఈ సిట్ బృందం దర్యాప్తు చేయబోతుంది. ముఖ్యంగా ఏదైతే పేట్ బషీరాబాద్లో ఈ బండి సంజయ్ పైన కేసు నమోదైన బండి భగీరథ్ పైన నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా 31st నైట్ ఏదైతే ఒక ఫామ్ హౌస్లో తన పైన అసభ్యంగా ప్రవర్తించాడంటూ కూడా బాధితురాలతో పాటు తల్లి కూడా ఈ కేసు నమోదు చేసినటువంటి తరుణంలో దీని వెనుక ఎవరైనా ఉన్నారా, ఎవరైనా ఉండి నడిపిస్తున్నారనేటటువంటి కోణంలో కూడా విచారణ చేసేటటువంటి అవకాశం. ఎందుకంటే ఇప్పటికే బండి సంజయ్ పరోక్షం. నాగేంద్ర, నిన్న కూడా డీసీపీ రితిరాజ్ ఆ భరోసా కేంద్రానికి కూడా వెళ్ళి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అండ్ ఇవాళ కూడా మంగళవారం కూడా రితిరాజ్ నేపథ్యంలో బాలికను పిలిచి వాళ్ళ తల్లిని కూడా పిలిచి రికార్డ్ చేయాలి అని కూడా చెప్పారు కదా. సో ఆ రికార్డింగ్ అంతా ఇవాళ కంప్లీట్ అయిపోయింది ఆ విచారణ దాదాపు. ఎందుకంటే కుకట్పల్లికి సంబంధించినటువంటి డీసీపీ ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో చాలా సీరియస్గా ముందుకు వెళ్తున్నారు. దీనిపైన ఇప్పటికే ఈ సిట్ బృందం ఏర్పాటు చేయకముందే ఒకసారి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈరోజు కూడా ఆ బాధితురాలకు సంబంధించి బాధితురాల కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఈ డీసీపీ మాట్లాడుతూ ముఖ్యంగా మరొక వైపు బండి భగీరథ్కి సంబంధించినటువంటి ఆచూకీ కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒకవైపు ఏమో మధ్యంతర బెయిల్కి అప్లై చేయడం హైకోర్టులో, దాంతోపాటు మరొక వైపు బండి భగీరథ్ కనిపించడం లేదంటూ దానికోసం గాలింపులు చేపట్టినటువంటి
పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొకవైపు ఇదే అంశం పైన అటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఒక దేశంలో ఉన్నటువంటి హోంమంత్రి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి హోంమంత్రి కొడుకు ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడలేదు, పారిపోలేదు అనేటటువంటి కోణంలో ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి తరుణంలో ఈ సిట్కి సంబంధించినటువంటి అధికారులు కానీ, పేట్ బస్సులకు సంబంధించినటువంటి పోలీసులు కానీ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాల్సి. అయితే నాగేంద్ర, నిన్న ఫిర్యాదు చేసిన దాంట్లో ఆ రికార్డింగ్లో కూడా లైంగికంగా వేధించడము, అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం అనే విషయాలపైన గట్టిగా నిన్న అండ్ ఇవాళ కూడా స్టేట్మెంట్లో రికార్డ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు భగీరథ్ పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అటు ప్రతిపక్షాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి, అటు సీఎం కూడా ఈ కేసును చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకొని ఉన్నాయి? ముఖ్యంగా ముందు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో ఈ బాధితురాలు అయితే ఎవరున్నారో వారు ఆ అమ్మాయికి సంబంధించినటువంటి అంశంలో 2 సార్లు తనతో అసభ్యంగా ప్రవర్తించాడనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ 2 సార్లు ఎక్కడెక్కడ అసభ్యంగా ప్రవర్తించాడనేటటువంటి కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. కానీ వీటంతటికీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలంటే బండి భగీరథ్ కూడా రావాలి. బండి భగీరథ్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేయాలి. తన వెర్షన్ ఏముంది, తను ఏం చెప్పాలనుకున్నది కూడా సిట్ అధికారులు రికార్డ్ చేసిన తర్వాత ఈ 2 కుటుంబాలకు సంబంధించినటువంటి పూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత సిట్ అధికారులు నిజంగానే ఆ బాధితురాలపైన అత్యాచార యత్నానికి ప్రవర్తించాడా లేదా ఇది కావాలని వెనుక నుంచి ఎవరైనా నడిపిస్తున్నారా అనేటటువంటి కోణంలో పూర్తిగా తేలాలంటే సిట్టు బృందం పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత నిజంగా ఇది నిజంగా బండి భగీరథ్కి సంబంధించినటువంటి ఈ విధంగా వ్యవహరించాడని తేలితే మాత్రం అతన్ని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా ఒకవైపు బండి సంజయ్కి సంబంధించినటువంటి కుమారుడు బండి భగీరథ్కి సంబంధించి ఆ కుటుంబంతో ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి ఫోటోలను కూడా రిలీజ్ చేస్తున్నటువంటి తరుణంలో దీని వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారనేటటువంటి వార్తలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీ రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.